Hello friends, welcome to Honey GS classes. 25th June daily current affairs with GS points. ముందుగా మనకి ఈరోజు మొత్తం 14 అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే డిఫెన్స్ కిందకి వస్తుంది. AVPL ఇంటర్నేషనల్ ఒక డ్రోన్ టెక్నాలజీ కంపెనీ పేరు అది. విరాజ్ డ్రోన్ ఇదేమో డ్రోన్ పేరు అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ కంపెనీ యొక్క స్పెషల్ ఏంటి అంటే విరాజ్ డ్రోన్ కోసం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ యొక్క డ్యూయల్ సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీ అని చెప్పేసి రికార్డు సృష్టించింది AVPL ఇంటర్నేషనల్ అనే సంస్థ. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఈ న్యూస్ కాబట్టి భారతదేశంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ యొక్క డ్యూయల్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ డ్రోన్ కంపెనీ AVPL అని చెప్పేసి పిలుస్తాం. డ్రోన్ పేరేమో విరాజ్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో డ్యూయల్ సర్టిఫికేట్ మీన్స్ మనకి ఏమొస్తుంది అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే అటువంటి సర్టిఫికేట్ వస్తుంది. సో ఇక మీదట AVPL అనే సంస్థ యూరోపియన్ యూనియన్లో కూడా సేవలు ఇవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఈ డ్రోన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అచీవ్మెంట్ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ యొక్క డ్యూయల్ సర్టిఫికేట్ అయితే వచ్చింది, ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది. సో డిసీజ్ వైద్య రంగంలో ఆవిష్కరణ అని చెప్పేసి పిలుస్తాం. ఒక 12 years బాలుడు పేరేమో ఓరాన్ నాల్సన్ అని చెప్పేసి ఉన్నాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి మూర్ఛ వ్యాధి అని చెప్పేసి ఫిట్స్ అని చెప్పేసి రోగం ఉంటుంది. సో డైలీ 100 times కంటే ఎక్కువ వస్తుంది ఫిట్స్. సో అతనికి చికిత్స కోసం అని చెప్పేసి ఒక పరికరాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో పరికరం పేరు ఏంటి అంటే ఈ పరికరం పేరు మనకి పేపర్లో రాలేదు. సో పికోస్టీమ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇది పరికరం పేరండి. పికోస్టీమ్ న్యూరో ట్రాన్స్మిటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పరికరాన్ని బ్రిటన్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. సంస్థ పేరేంటి మనకంటే అంబర్ థెరప్యూటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంబర్ థెరప్యూటిక్స్ ఇదేమో కంపెనీ, సంస్థ పేరు, పికోస్టీమ్ న్యూరో ట్రాన్స్మిటర్ పరికరం పేరు. ఈ మూర్ఛ వ్యాధి చికిత్స కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ ఇటువంటి ప్రయోగం బ్రెయిన్లో అమర్చడం జరిగింది. సో మూర్ఛ సంఖ్య తగ్గిపోయింది అట. అంతకుముందు 100 times దాకా వచ్చేది అట. సుమారుగా 80% క్యూర్ అయినట్టుగా మనకి పత్రికలో వచ్చింది. ఈ బాలుని పేరు కంటే ఈ పరికరం పేరు అండ్ ఆ సంస్థ పేరు కంపల్సరీ మనమైతే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకు ఇది పర్యావరణం కిందకి వస్తుంది. ఒక జీవి మనకి వార్తల్లో ఉంది, ఒక వృక్ష జాతి కొత్తగా మనం కనుక్కున్నాము. దాని పేరు డిడిమోకార్పస్ జానకియో అని చెప్పేసి ఒక కొత్త వృక్ష జాతి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. డిడిమోకార్పస్ జానకియే. ఇక జానకియే అంటే మనకి ప్రముఖ భారతీయ వృక్ష శాస్త్రజ్ఞులు అని చెప్పేసి పిలుస్తాం. ఆమె పేరు జానకి అమ్మాల్ అని చెప్పేసి ఉంటుంది. సో జానకి అమ్మాల్ గుర్తుపెట్టుకోవాలి ఈమె. సో భారతదేశంలో ప్రముఖ వృక్ష సైంటిస్ట్ ఈమె స్పెషల్ ఏంటి అంటే మిచిగాన్ విద్యాలయం నుంచి డాక్టరేట్ పట్ట పొందిన ఫస్ట్ ఇండియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ నుంచి మనకి మిచిగాన్ నుంచి ఫస్ట్ టైం డాక్టరేట్ని పొందిన ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి జానకి అమ్మాల్ రికార్డు సృష్టించింది. ఆమె జ్ఞాపకంగా ఈ కొత్త వృక్ష జాతికి నేమ్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మనకి రాష్ట్రం లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. జానకి అంటే ఎవరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనకు జాగ్రఫీ కిందికి వస్తుంది. 4th article. కాస్టా కోల్ బ్లాక్ అని చెప్పేసి ఒక మైనింగ్ మనకి వార్తల్లో ఉంది, ఒక బొగ్గు గని వార్తల్లో ఉంది, జార్ఖండ్లో ఉంటుందండి. సో కాస్టా కోల్ బ్లాక్ అని చెప్పేసి జార్ఖండ్లో ఉన్న బొగ్గు గని. ఇక్కడ చూస్తే ఇది భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో గ్యాసిఫికేషన్ మీన్స్ ఇక్కడ ఏం లేదు, బొగ్గును నేరుగా మండించకుండా ఆక్సిజన్ని లేదా CO2 లాంటి వాయువులను ఉపయోగించి పాక్షికంగా ఆక్సీకరణం చెందించి మనకు బయటకి ఉత్పత్తిగా కార్బన్ మొనాక్సైడ్ అని చెప్పేసి బయటకు వస్తుంది. సో CO అని చెప్పేసి వస్తుంది, H2 అని చెప్పేసి వస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి మనము ఆ బొగ్గుని నేరుగా మండించకుండా దీన్ని సింగస్ అని చెప్పేసి పిలుస్తాం. CO+H2 మిశ్రమాన్ని బొగ్గుని గ్యాసిఫికేషన్ చేస్తే వచ్చేది సింగస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సింగస్ని మనకు మిథనాల్ తయారీలో ఉపయోగించుకోవచ్చు, విద్యుత్ తయారీలో కూడా మనం దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు. సో వెరీ ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్లో నుంచి మనకి ఇది తయారు చేయడం జరిగింది. సో జనరల్గా మనకి బొగ్గుని వెలికి తీస్తాం, మైనింగ్ చేస్తాం.
వెలికి తీసి బయట తీసుకొచ్చినాక ఇంకో దగ్గరికి తరలింపు చేసి అక్కడ గ్యాసిఫికేషన్ ప్రక్రియ చేపడతాము. అట్లా కాకుండా అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే నేరుగా చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్లో ఉన్న కాస్టా కోల్ బ్లాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ అండర్ గ్రౌండ్ కోల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశం మొత్తంలో. దీన్ని ఎవరు చేపట్టారు అంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్. సో ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ ఆధ్వర్యం లోపల భారతదేశంలో మొట్టమొదటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో గ్యాసిఫికేషన్ అంటే అర్థం ఏం లేదు, ఈ కోల్ని బొగ్గిని నేరుగా మండించకుండా సో పాక్షికంగా ఆక్సీకరణం చెందించి దీనికోసం CO2 వాయువు ఉపయోగిస్తారు, కొన్నిసార్లు O2, కొన్నిసార్లు నీటి ఆవిరిని కూడా ఉపయోగిస్తారు. సో అంతే ఉత్పత్తిగా మనకి CO+H2 వస్తుంది. దీన్ని సింగస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్, సింగస్ యొక్క ఉపయోగాలు చాలా ఉంటాయి మనకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జార్ఖండ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ కాస్టా కోల్ బ్లాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఉపయోగం ఏంటి మనకు అండర్ గ్రౌండ్లో వేస్తే బొగ్గుని మైనింగ్ చేయకముందే నేరుగా అండర్ గ్రౌండ్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఖర్చు మనకి తరలింపు ప్రక్రియ అని చెప్పేసి టైం అంతా సేవ్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి సో కల్చర్ కిందికి వస్తుంది ఈ 2 ఆర్టికల్ అని చెప్పేసి. సో ఫస్ట్ది వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా శ్రీనగర్కి గుర్తింపు వచ్చింది. సో మనకి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో ఉంటుంది. అయితే ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈ క్రాఫ్ట్ విషయంలో ఫేమస్ సిటీస్కి గుర్తింపిస్తుంది. ఇప్పుడు శ్రీనగర్కి ఇచ్చింది. ఇది ఇండియా నుంచి మనకి 4th వన్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు రాజస్థాన్లో ఉన్న జైపూర్ ఉంటుంది, తమిళనాడులో ఉన్న మామల్లపురం అని చెప్పేసి ఉంటుంది, కర్ణాటకలో ఉన్న మైసూర్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఏంటి మన 24 ఇయర్లో వరల్డ్ క్రాఫ్ట్ సిటీ యొక్క ట్యాగ్ అనేది శ్రీనగర్కి ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనకి సో యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ నెట్వర్క్ అని చెప్పేసి శ్రీనగర్కి వచ్చింది. ఇంతకుముందు వచ్చింది 21లో ఏమో వస్తుంది. సో క్రాఫ్ట్ కేటగిరీలో వచ్చింది. అయితే ఈ యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ నెట్వర్క్ ఉన్ను వరల్డ్ క్రాఫ్ట్ సిటీ గుర్తింపు పొందిన రెండింటిని కలిపి సెకండ్ నగరం అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు మనకి జైపూర్ అని చెప్పేసి ఉంటుంది. సో వరల్డ్ క్రాఫ్ట్ సిటీలో జైపూర్ ఉన్నది, శ్రీనగర్ ఉన్నది కాబట్టి 2 గుర్తింపు వచ్చింది చూస్తే మనకి సో అది 2వ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి 2వది ఏంటి 4th మనకి చూస్తే ఓన్లీ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ చూస్తే 4th. అంతకుముందు 3 ఉన్నాయి, మామల్లపురము, మైసూరం, జైపూర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ క్రియేటివ్ సిటీ నెట్వర్క్ అని చెప్పేసి ప్లస్ ఈ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అని చెప్పేసి 2 కలిగి ఉన్నటువంటి నగరము జైపూర్ ఉన్నది, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓవరాల్గా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ లోపల 4th అయితే ఈ 2 గుర్తింపు పొందిన 2వ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, మనకు యునెస్కో యొక్క ఈ క్రియేటివ్ సిటీ నెట్వర్క్ అని చెప్పేసి మన హైదరాబాద్ కూడా వచ్చింది, గ్యాస్ట్రోనమీ కేటగిరీలో వచ్చింది. సో మ్యూజిక్ కేటగిరీలో గ్వాలియర్కి వచ్చింది, ఫిల్మ్ కేటగిరీలో ముంబైకి వచ్చింది. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. జైపూర్ అండ్ శ్రీనగర్కి మాత్రమే 2 కలిపి గుర్తింపు ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్, డెప్త్గా ఇస్తే గిట్ట అట్లా ఇస్తాడు. నెక్స్ట్ అంబుబాచి మేళా అని చెప్పేసి మనకి అస్సాంలో వార్షిక పండగ. ఇది జనరల్లీ మనకి జూన్ మాసంలో జరుగుతుందండి. ఏంటి అంబుబాచి మేళా పండగ అంటే ఇది సో అస్సాంలో మనకి గౌహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్ ఉంది కదా, సో కామాఖ్య ఆలయంలో జరిగే వార్షిక పండగ. సో వార్షిక పండగ ఇది మనకి వాస్తవంగా 4 days జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ కామాఖ్య దేవత అని చెప్పేసి పిలుస్తాం. ఆమె ఋతుక్రమము అంటే మనకి సో పీరియడ్స్ వస్తాయి కదా, 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. నెక్స్ట్ ఈ 4వ రోజు అని చెప్పేసి ఆ పీరియడ్ అయిపోతుందని చెప్పేసి ఓపెన్ చేస్తారు, జాతర పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తారు. అదే మనకి అంబుబాచి మేళ అని చెప్పేసి పిలుస్తాం. కామాక్షి మాత 3 రోజుల పాటు ఋతుక్రమంలో ఉంటుంది. సో 4th రోజున ఆలయాన్ని ఓపెన్ చేసి పండగ చేస్తారు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము ఈ కామాఖ్య మాత యొక్క ఋతుక్రమ వార్షిక పండుగ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంటే ఈ కామాఖ్య ఆలయం లోపల మనకి వాస్తవంగా దేవత ఉండదండి. ఈ యోని ఇన్ఫ్యాక్ట్ రాతి రూపంలో పూజిస్తారు వీళ్ళు. ఏది ఈ కామాఖ్య ఆలయం లోపల. ఇటీవల మనకి లాస్ట్ మంత్ అంతకుముందు మంత్లో ఫిబ్రవరి మంత్లో మొత్తం మీద ఈ కామాఖ్య ఆలయం యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కామాఖ్య ఆలయము అని చెప్పేసి ఒక
గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ మనకి ఓపెన్ చేస్తారు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. సో మా కామాఖ్య యాక్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో యాక్సెస్ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకు ఉంటుంది. దాని పేరు చూస్తే సో మా కామాఖ్య యాక్సెస్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం. సో యాక్సెస్ కారిడార్ ఇది ఈ ఆలయం యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. నెక్స్ట్ శ్రీలంక ప్లస్ ఇండియా మధ్య ఒక ఒప్పందం మనం చేసుకున్నాము. సో శ్రీలంకకి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ జయశంకర్ గారు పోవడం జరిగింది. సో లోక్సభ ఎన్నికల అనంతరము కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఫస్ట్ సమ్మిట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో జయశంకర్ యొక్క ఫస్ట్ విజిట్ ఇక్కడ మనకి శ్రీలంక అని చెప్పేసి పిలుస్తాం. ఒప్పందం ఏంటి అంటే శ్రీలంక కోసం అని చెప్పేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒకటి నిర్మాణం చేస్తున్నారు. అది మారిటైమ్ రిస్క్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే మనకి రష్యా ప్లస్ ఇండియా ఒప్పందం వార్తల్లో ఉంది. డిఫెన్స్లో లాజిస్టిక్స్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అంటే ఈ సైనిక లేదా ఇన్ఫ్యాక్ట్ నేవీ కావచ్చు, మొత్తం మీద ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ డిఫెన్స్ రంగంలో అవస్థాపన సౌకర్యాల మెరుగు కోసం అని చెప్పేసి రష్యా ఇండియా మధ్య సమన్వయం కోసం చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏంటి మనకి సో రష్యా ప్లస్ ఇండియా మధ్య డిఫెన్స్ లాజిస్టిక్స్ ఒప్పందం అని చెప్పేసి కుదిరింది. సారాంశం ఏంటి అంటే డిఫెన్స్ సెక్టార్లో లాజిస్టిక్స్ యొక్క సహకారం కోసం అని చెప్పేసి ఒప్పందం పనిచేస్తుంది. నెక్స్ట్ చూస్తే మనకి గవర్నమెంట్ పాలసీ ఒక 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే శ్రీ అన్న సంవర్ధన్ అభియాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. శ్రీ అన్న మీన్స్ మనకి మిల్లెట్స్ వస్తుంది. సో మిల్లెట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మిల్లెట్స్ కొంచెం గవర్నమెంట్ పాలసీలో ఫేమస్ కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం పేరు అని చెప్పేసి. నెక్స్ట్ 1 వీక్ 1 థీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. భారతదేశం ఇప్పటిదాకా శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ విజయాలు సాధించిందో వాటిని ప్రచారం చేసే కార్యక్రమం పేరు 1 వీక్ 1 థీమ్ అని చెప్పేస్తుంది. ఇంతకుముందు CSIR సంస్థ 1 వీక్ 1 ల్యాబ్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో 1 వీక్ 1 థీమ్ అని చెప్పేస్తున్నది. సో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇండియా పురోగతిని ప్రచారం చేయడమే 1 వీక్ 1 థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో క్రిస్ జోర్డన్ వార్తల్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ క్రికెటరు ఈ వరల్డ్ కప్ లోపల మరొక హైట్రిక్ సాధించిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ ఇది పాకిస్తాన్ ఆపరేషన్ మనకి అజ్ము. సో అజ్ము ఏ ఇస్తే హకం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇస్తే హకం అజ్ము ఏ ఇస్తే హకం అని చెప్పేసి పాకిస్తాన్ యొక్క ఆపరేషన్. ఇది పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదం యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి చేపట్టిన ఆపరేషన్ పేరే అజ్ము ఈ ఇస్తే ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇస్తే హకం అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటిది అంటే కౌంటర్ టెర్రరిజం అని చెప్పేసి ఉగ్రవాదం యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి పాకిస్తాన్లో ఈ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో అజ్ము ఈ ఇస్తే హకం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఐబీ చీఫ్గా సో ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్గా తపన్ కుమార్ యొక్క పదవి కాలాన్ని మరొక 1 ఇయర్ పాటు పొడిగించారు. 2025 జూన్ మాసం వరకు అని చెప్పేసి పొడిగించారు. నెక్స్ట్ ఇండియా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ని హోస్ట్ చేస్తుంది ఢిల్లీ లోపల. అది ఇంటర్నేషనల్ షుగర్ సంస్థ ISO అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ ISO యొక్క కౌన్సిల్ మీట్ని ఇండియానే హోస్ట్ చేస్తుంది. వై బికాస్ ఈ ISO యొక్క చైర్ 2024లో ఇండియా ఎన్నికైందట. సో అందుకోసం అని చెప్పేసి ఈ జూన్ 25 నుంచి 27 వరకు అని చెప్పేసి ఇండియా హోస్ట్ చేస్తుంది ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి. అది ఎన్నో మీటింగ్ అంటే మనం చూస్తే 64th మీటింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ISO యొక్క హెడ్ క్వార్టర్ అని చెప్పేసి లండన్లో ఉంటుంది. UN యొక్క సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మనకి అన్నీ సింగిల్ లైన్లో వచ్చినాయి, అన్ని ఫ్యాక్ట్ బిట్సే కాబట్టి రాసి చెప్పడం జరిగింది. పెద్దగా దీంట్లో ఏది కొత్త అంశం ఇలా ఏది రాదు. అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ అర్థం కాని ఏమీ లేదు. ఫస్ట్ చూస్తే ఒక డ్రోన్ సంస్థ సర్టిఫికేట్ పొందింది యూరోపియన్ ఏవియేషన్ స్పేస్ ఏజెన్సీ లోపల. సెకండ్ది ఏంది ఒక బాలుడికి మూర్ఛవ్యాధి చికిత్స కోసం అని చెప్పేసి ఒక పరికరాన్ని అమర్చారు. పరికరం ఏంటి, సంస్థ ఏంటి. థర్డ్ ఏంటి మనకి ఒక వృక్ష జాతి ఫస్ట్ టైం కనుగొన్నారు కాబట్టి జానకి అమ్మాల్ పేరు పెట్టారు.
నెక్స్ట్ది కాస్టా కోల్ బ్లాక్ అని చెప్పేసి భారతదేశం లోపల ఫస్ట్ది అండర్ గ్రౌండ్ లోపలనే గ్యాసిఫికేషన్ ప్రక్రియ మనం చేస్తున్నామని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చేపట్టింది ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ అని చెప్పేసి. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్ శ్రీనగర్కి వచ్చింది. ఇంతకుముందు శ్రీనగర్కి యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ నెట్వర్క్ యొక్క హోదా ఉంది కాబట్టి 2 హోదాలు కలిగిన సెకండ్ సిటీగా శ్రీనగర్ ఉన్నది. ఇంతకుముందు జైపూర్ అని చెప్పేసి ఉండే. నెక్స్ట్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ పరంగా 4th అట్లా 4th మళ్ళీ అంబుబాచి మేల్ అని చెప్పేసి అస్సాం హోస్ట్ చేస్తుంది. సో మా కామాఖ్య ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. శ్రీలంక ప్లస్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. సో BEL అనే సంస్థ MRCCని ఏర్పాటు చేస్తుంది. ఇండియా రష్యా మధ్య డిఫెన్స్ రంగంలో లాజిస్టిక్ విషయంలో సహకారం కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. శ్రీ అన్న సంవర్ధన్ అభియాన్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రము దీన్ని ప్రారంభం చేసింది. మిల్లెట్స్ విషయంలో ప్రోత్సాహం కోసం అని చెప్పేసి స్కీమ్ బాగా పనికి వస్తుంది. 1 వీక్ 1 ల్యాబ్ అని చెప్పేసి 1 థీమ్ అని చెప్పేసి ఉంది. 1 ల్యాబ్ కాదు 1 థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. జోర్డన్ హైట్రిక్ పొందాడు. అజ్మో-ఈ ఇస్తే హకం అని చెప్పేసి పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ అది. తపన్ కుమార్ IB చీఫ్గా మరొక 1 year పొడిగించారు పదవి కాలం అని చెప్పేసి. ISO కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. ISO చైర్ 24 yearలో ఇండియా సెలెక్ట్ కావడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో రేపు మనకు ఇన్ఫ్యాక్ట్ 26th కరెంట్ అఫైర్స్ని మార్నింగ్ 10 AM అట్లా పోస్ట్ చేస్తాను క్లాస్ ఇవ్వాలని చేసి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ 27th 28th మనకి క్లాస్ ఉండదు. గురు శుక్ర క్లాసు లేవు. సో మాకు పర్సనల్ వర్క్ ఉన్నది. మళ్ళీ మనం శనివారం రోజు ఇన్ఫ్యాక్ట్ 27th 28th 29th కరెంట్ అఫైర్స్ కలిపి డిస్కస్ చేద్దాం. సో జూలై 1st వీక్ మనకు వచ్చినప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ APPSC ఎగ్జామ్ డేట్స్ ఏమన్నా చూసి ఎకనామిక్ క్లాస్ తప్పనిసరిగా చేద్దాం. జూలై 1st వీక్లో చేద్దాం. ఈ 6 months కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అని చెప్పేసి చేద్దాం కంపల్సరీ. ఇంకా మనం ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ జూలై మాసంలో అయితే పూర్తి చేద్దాం కంపల్సరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.